శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. వందల ఏళ్ల క్రితం స్కానింగ్ సెంటర్స్ లేవు, మోడర్న్ గైనకాలజిస్టులు లేరు, గూగుల్ లేదు. మరి అటువంటి సందర్భాల్లో, అటువంటి కాలంలో గర్భిణీలు తగు జాగ్రత్తలు తీసుకునేటువంటి నియమాలు, ధర్మాలని ఎలా తెలుసుకున్నారు? చక్కనైనటువంటి గ్రంథం ఆధారంగా, అంటే ఒక ధర్మసింధు ఆధారంగా ఈరోజు ఆ రోజుల్లోనే ఇంత గొప్పగా ఆలోచించి గర్భిణీ స్త్రీలకి జాగ్రత్తలు చెప్పినరా మన మహర్షులు. ఆ యొక్క ప్రతి జాగ్రత్తలో కూడా సైంటిఫికల్ రీజన్స్ ఉన్నాయి. కాబట్టి అవేంటి ఈ రోజున ఈ వీడియోలో మనం పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. గర్భిణి కుంజరాశ్వాది శకటారోహణం త్యజేత్. గర్భిణీ స్త్రీలు ఏనుగులు, గుర్రాలు, బళ్ళు ఎక్కకూడదు. భలేవారండి, ఇప్పుడు ఎవరు ఎక్కుతారు? అవి ఎక్కేటువంటి ఛాన్స్ లేదు కదా. అంటే పూర్వం ప్రయాణ సాధకాల్లో ఇవే కదా. అయితే ఈ రోజుల్లో బైక్స్, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర జాగ్రత్తగా వెళ్ళమని డాక్టర్స్ చెప్తున్నారు కదా. కాబట్టి దీని వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటి అంటే, మొదటి ట్రైమిస్టర్లో ఈ యొక్క పిండం గర్భాశయానికి అతుక్కునే ప్రాసెస్లో ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్తగా లేకపోతే ప్లాసెంటల్ అబ్రప్షన్ అంటారు, అది జరిగే ప్రమాదం చాలా ఎక్కువ, మిస్క్యారేజ్ అన్నమాట. అందుకనే జాగ్రత్తగా ఈ పూర్వకాల ప్రయాణంలో జర్క్స్, షాక్స్ ఎక్కువ ఉండేవి, కుదుపులు ఎక్కువ ఉండేవి. అందుకని ఇది వర్జించమన్నారు. శైలారోహణం త్యజేత్ అంటే ఎత్తైన మేడలు, మెట్లు, మిద్దెలు, పర్వతాలు ఇవన్నీ కూడా ఎక్కకూడదు. ఎందువలన అంటే గర్భం ధరించినటువంటి సమయంలో స్త్రీ శరీరంలో రిలాక్సిన్ అనేటువంటి హార్మోన్ విడుదలవుతుంది. ఆ ప్రభావం చేతన పెల్విక్ ఏరియాలో కండరాలను, అలాగే కీళ్లను లూజ్ చేస్తుంది. దాంతో బ్యాలెన్స్ తప్పేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, పొట్ట పెరిగే కొద్దీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారుతుంది. అందుచేతన మెట్లు, మేడలు ఎక్కితే పడిపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పి దాన్ని కూడా వర్జించమన్నారు పెద్దలు. వ్యాయామం శీఘ్రగమనం త్యజేత్. మితిమీరినటువంటి వ్యాయామము, అలాగే శీఘ్రగమనం, వేగంగా నడవడం, స్పీడ్ వాకింగ్ అంటుంటారు కదా, స్పీడ్ వాక్ చేయడం, పరిగెట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకు అంటే ఈ మితిమీరిన వ్యాయామం చేసినప్పుడు రక్తము మరియు ఆక్సిజను తన కాళ్ళకి, చేతులకి, కీళ్ళకి పంచబడుతుంది, వెళ్ళిపోతుంది. మరి గర్భంలో ఉండేటువంటి శిశువు సంగతి ఏంటి? ఆ శిశువుకి, ఆ పిండానికి ఈ ఆక్సిజన్, రక్తము వెళ్ళాలి కదా. రక్త ప్రసరణ అవ్వకపోతే ఆక్సిజన్ కొరత ఏర్పడి ఫెటల్ హైపోక్సియా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని మైల్డ్ వాకింగ్ లేదా ఇంట్లో పని చేసుకోవచ్చు. మరి ఈ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీ లేడీస్ ప్రత్యేకంగా సెషన్స్కి వెళ్తున్నారు, యోగా సెషన్స్ అని, లేకపోతే కొన్ని వచ్చాయి. మరి ఇప్పుడు ఏంటి దాని పరిస్థితి అంటే, ఎందుకు అన్ని ఇంట్లో పనులు తక్కువ అయిపోవడం వల్ల వచ్చాయి. ఇంట్లో పని తాను చేసుకునే విధంగా ఉంటే కనుక సరిపోతుంది. ఇంట్లో నాకు పని లేదు, నేను కూర్చునే ఉంటున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా సెషన్స్కి, ఎక్సర్సైజెస్కి వెళ్ళాల్సిందే. రాత్రి చెట్ల క్రింద నివసించరాదు. శూన్య గృహాలు, పాడుపడిపోయినటువంటి ఇంట్లో సంచరించరాదు అని చెప్పారు. ఎందుకు అంటే అందరికీ తెలిసిన విషయమే. రాత్రి చెట్ల క్రింద ఉంటే ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. ఎందుకంటే చెట్లు ఎక్కువగా ఆక్సిజన్ పీల్చుకుంటాయి, కార్బన్ డయాక్సైడ్ని విడుదల చేస్తాయి. మరి ఈ గర్భిణీ స్త్రీకి, తల్లికి, శిశువుకి ఇద్దరికీ కూడా ఆక్సిజన్ చాలా అవసరం కదా. అందుకని ఆ నియమం పెట్టారనమాట. అయితే పాడుబడినటువంటి ఇల్లు, ఖాళీ శూన్య గృహాల్లో సంచరించవద్దు అన్నారు. శూన్య గృహంలో ఎవరూ లేకపోతే ఏమవుతుందండి? బూజు, బ్యాక్టీరియా, క్రిమి కీటకాలన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. మరి గర్భిణీ స్త్రీకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటువంటిది చాలా తక్కువ ఉంటుంది కదా. అందుకని ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని ఈ శూన్య గృహాల్లో సంచరించవద్దు అని కూడా పెద్దలు నిశ్చయించారనమాట. ఇంకా చాలా నియమాలు పెట్టారు. అవన్నీ వీడియో విస్తీర్ణం అవుతున్నదని చెప్పి పార్ట్ 2 కింద కూడా చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, మిస్ అవ్వద్దు. అలాగే గర్భిణీ ధర్మాలు ఎలా చెప్పారో, గర్భిణీ పతి ధర్మాలు అంటే గర్భిణీ యొక్క భర్త ధర్మాలు కూడా చాలా విశేషంగా చెప్పారు. చాలా వింతగా ఉంటాయి, చాలా సైంటిఫికల్గా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అది కూడా ఒక వీడియో చేస్తారు ప్రత్యేకంగా. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. శుభం.